ఏంటని ఎందుకని పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి నీతో మాట్లాడాలి 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు వెళ్తే దీనివల్ల నీకు ఏం ఆనందం వస్తుంది? దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే నా విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీదకి విసిరేశారు. ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. నా రిక్వెస్ట్ ప్లీజ్. నా భయం వేసింది నన్ను. ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్రతో వాళ్ళు గబుక్కుని ఉత్సాహం తీసిరేస్తుంటే అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు, మనం తక్కువ చేయకుండా మనం ఆయన్ని గౌరవించాలి. మనం జెండాలు పట్టుకొని నేను నిమిషాన్ని అర్థం చేసుకున్నా. నాకు తెలుసు సలసలసల కాగే రక్తం ఏం చేస్తా అన్న ఇటు చూడని చెప్పడం. మీరేం చేయాలి? తువ్వాళ్ళు ఇలా ఓపండి, తువ్వాళ్ళు ఓపండి. ఆనందం ఇసరటం వల్ల అది మన సంస్కారంగా అది మటుకు దయచేసి నా రిక్వెస్ట్. మీ ఉత్సాహం కాదని మళ్ళీ విషయానికి వద్దాం. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, చెప్పమ్మా ఏమైంది అంటే వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది, అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా, చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా, మొన్న వారం రోజుల క్రితం మా అన్నని శవమై తిరిగి వచ్చారన్న, ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్న మా అన్నని. ఏం జరిగిందమ్మా అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి అన్న, మా అన్నని బెదిరించారన్న. సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం అన్న రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కొస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా, ఇంటికి రాలేదన్న. మధ్యాహ్నం రాలేదన్నా, సాయంత్రం రాలేదు. నెక్స్ట్ డే 24 గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడంట. ఎందుకు వెళ్ళిపోయా